ఏం మేలు చేశారండి. వాళ్ళకు వచ్చే నిధులు కూడా డైవర్ట్ చేసి ఎస్సీ నిధులు, బీసీ నిధులు, కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా డైవర్ట్ చేసి వాటిని రకరకాలుగా వాడేసి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి చేసినంత ద్రోహం ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు. అన్ని ప్రభుత్వాలు కూడా వాళ్ళకి మేలు చేస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చేసినంత ఇది ఏ ప్రభుత్వం చేయలేదు. ఎంత అన్యాయం చేస్తున్నాడంటే బీసీలకు కానీ, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలకు కానీ వాళ్ళకి గతంలో టీడీపీ గవర్నమెంట్లో పథకాలు ఉండేయండి. ఏది విదేశీ విద్య అని కానీ, లేదా వాళ్ళ కార్పొరేషన్ల ద్వారా, బీసీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ ఉపాధి కోసం వాళ్ళ వృత్తికి సంబంధించిన కొన్ని పనిముట్లు కొనుక్కోవడానికి కొంత ఫండ్ అనేది ఇచ్చేవాళ్ళండి. దాంతో వాళ్ళు ఆ వస్తువులు కొనుక్కొని దానివల్ల ఉపాధి పొంది లబ్ధి పొందేవాళ్ళు. మైనార్టీలకు వచ్చేసి వాళ్ళకి విదేశీ విద్య అని, లేదా రంజాన్ తోఫా అని, సాది ముబారక్ అని ఈ పథకాలు ఉండేవి. అవన్నీ రద్దు చేశాడు. బీసీలకు వచ్చి వాళ్ళకి కార్పొరేషన్ ద్వారా రకరకాల నిధులు వచ్చాయి, అవన్నీ రద్దు చేశాడు. ఇవాళేదో ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ని కూడా ఆయన కింద చూపించుకొని పబ్లిసిటీ ఇచ్చుకోవటం చెప్తే, ఉదాహరణ నేను ఈయనకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే 100 కోట్లు నేను సభకు ఖర్చు పెట్టాడండి, విజయవాడ సభకి. ఆ 100 కోట్లు చదువుకున్న యువకులు ఒక 1000 మందిని పిలిచి వాళ్ళకు ఉపాధి కల్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేవాళ్ళు. ఆయన ఇచ్చుకునే పేపర్ అడ్వర్టైజ్మెంట్లు కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఆ డబ్బులు వృధా చేయకుండా జనానికి ఖర్చు పెడితే జనం అభివృద్ధి చెందుతారు. ఊరికి పబ్లిసిటీ ఇచ్చుకుంటే పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ, అంతే తప్పితే ఈ గవర్నమెంట్లో కనీసం ఒక రోడ్ వేయలేని ఈ ముఖ్యమంత్రి ఊరికే నేను వాళ్ళకి ఇది చేశాను, వీళ్ళకి ఇది చేశాను. ఎవరు సొమ్మయ్యా? నీ జేబులోంచి ఆమెను తీసి ఖర్చు పెట్టావా? ప్రజల దగ్గర ఈ వివిధ రూపాల్లో నువ్వు ఇచ్చేది పావలా ఏంది, దొబ్బేది 10 రూపాయలు ఏంది, మద్యం అయితేమి, నిత్యావసర ధరలు అయితేమి, ఏదైనా సరే కాదు ట్యాక్స్కి ఏది అనరు అనే విధంగా ఈ రోజున 1000 కోట్లు దొబ్బుతా జనం దగ్గర. రూపాయి దొబ్బి పావలా ఇస్తున్నావు. దాన్ని ఏదో పెద్ద గొప్పగా చెప్పుకోవడం, మళ్ళీ దానికి ఒక సభ, దానికి మళ్ళీ పబ్లిసిటీ, దానికి పేపర్ ఖర్చు తగ్గించుకో. గతంలో రామారావు గారు పాత కారులే వాడారు. ఒకసారి అతని పిఏ ఒక ఇంటర్వ్యూలో చెప్తా, ఆ రోజున రామారావు గారు క్యాన్వాయిలో వెళ్తుంటే ఒక కారు ఆగిపోయింది. ఎందుకు సార్ మనకి కొత్త కారులు తెచ్చుకుందామంటే, అది మన సొమ్ము కాదు, జనం సొమ్ము అన్న ఘనత అలాంటి ముఖ్యమంత్రులు మనకు పరిపాలించారు. మన ప్రకాశం పంతులు కానీ తన ఆస్తిని త్యాగం చేశాడు. ఏంది, చాలా గొప్ప గొప్ప పుచ్చలపల్లి సుందరయ్య కానీ ఇలాంటి నేతలు పరిపాలించిన ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో ఏంది ఇలాంటి దౌర్భాగ్యులు నేను ఎప్పుడు చూడలేదండి. ఇలాంటి దౌర్భాగ్యమైన గవర్నమెంట్ నేను ఎప్పుడు చూడలేదు. ప్రజాధనాన్ని 36 మంది సలహాదారులు ఎందుకండి, అంతమంది సలహాదారులు ఎందుకండి, అన్నేసి మంది సలహాదారులు ఏం సలహాలు, మీరేం పరిపాలన చేస్తున్నారు? ఒక గొంత పూడ్చే పరిస్థితి లేదు. మా హిందూ దేవాలయాల్లో మాకు వచ్చే ఆదాయాన్ని కూడా మీరు రకరకాలుగా దాన్ని కూడా దారి మళ్ళిస్తున్నారు. టీటీడీ ఆదాయాన్ని కానీ ఈ విధ గుళ్ళల్లో వచ్చే కొన్ని దూపదీప నైవేద్యాలు లేక అల్లాడుతున్న గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళల్లోకి వాటి చూడకుండా ఈ ఫండ్స్ని తీసుకెళ్ళి రకరకాలుగా మీ ఇష్టానుసారం డైవర్ట్ చేస్తున్నారు. అడిగే వాళ్ళు లేకుండా 151 సీట్లు వచ్చినాయని మీ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. ఏ వర్గానికి కానీ, ఏ కులానికి కానీ నువ్వు న్యాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. మీ కులానికి కూడా నువ్వు పెద్ద చేసిందేం లేదు. 4-5 ఉద్యోగాలు ఇచ్చావు, ఓకే, ఒక 50 మందికి ఇచ్చుంటావు. ఏది యూనివర్సిటీలో కానీ మిగతా అయితే నీ కులం వరకు కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు తప్పితే మిగతా వాళ్ళందరినీ ఇంకా పేదవాళ్ళు ఇంకా పేదరికంలోకి నెట్టావు జగన్మోహన్ రెడ్డి. నువ్వుగా రాష్ట్రానికి చేసిన మేలు ఏం లేదు. నీ జేబులో డబ్బులు అయితే రూపాయి ఇవ్వట్లేదు, జనం సొమ్మే. మేము దాదాపు బీసీల కోసం 1,60,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు కదండి, అసలు నిజంగానే ఖర్చు పెట్టారంటారా? ఏమండి, ఎప్పటి నుంచో వృద్ధాప్య పింఛను రామారావు గారు పెట్టారు, అక్కడి నుంచి ఇచ్చుకుంటా వస్తున్నారు. నీ వృద్ధాప్య పింఛను మొన్న లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు 2000 చేస్తే మీరు 250 కలిపి పెంచుతా, అది నెల మొత్తం మీద ఆ 25,000 కూడా నువ్వు బ్యానర్లు వేసుకునే పరిస్థితి ఏంటి? ఈ మీద బియ్యం కానీ లేకపోతే ఇంకేదన్నా ఇతరత్ర గత గవర్నమెంట్లో ఉన్న పథకాలను కూడా యాడ్ చేసుకొని నువ్వు ఇలా 3.5 సంవత్సరాల మీద 1,60,000 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు తీసుకుంది ఎంత రిటర్ను? 1,63,000 కోట్లు నువ్వు ఏడ ఖర్చు పెట్టావో దాంట్లో కూడా స్పష్టత లేదు. కానీ నువ్వు మా దగ్గర ఆర్టీసీ ఛార్జీలు అయితేమి, మద్యం అయితేమి, ఇసుక అయితేమి 1,63,000 కోట్లకి 10 రెట్లు తీసుకున్నావు జగన్మోహన్ రెడ్డి. అది నువ్వు నీ జేబులోంచి పెట్టలా, మా జనం దగ్గర లూటీ చేసి రూపాయి లూటీ చేసి జనాలు గట్టిగా అడ్డం తిరుగుతారని పావలా ఇస్తున్నావు, అంతవరకే. నువ్వు దీంట్లో గొప్ప చెప్పుకోవాల్సిన పనేం లేదు. 10 లక్షల కోట్లు అప్పులో తీసుకెళ్ళావు, అదంతా ఎవడు కట్టుకోవాలా? నువ్వు కట్టవు. నువ్వు దిగిపోయినాక జనమే కట్టుకోవాలా. ఏంది, నువ్వు ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఉంటే రాష్ట్రం ఇంకా డెవలప్ అయ్యేది. కంపెనీలు జరిగావు, ఏం ఉపయోగం? నువ్వు ఒక పని చేసావంటే
10 మందికి ఉద్యోగాలు రావాలా, దానివల్ల డెవలప్ రావాలి. కానీ ఏదో నేను నెలకు 10,000 ఇచ్చాను, 10,000 ఇస్తున్నావు, 10 రోజుల్లో మద్యం తాగేవాడు ఉన్నాడు, 10 రోజుల్లో లాగేస్తున్నావు ఆ కుటుంబం నుంచి. ఇంకా ఆ కుటుంబం ఏం డెవలప్ అయింది? మద్యపాన నిషేధం, నీకు జనం మీద అంత ప్రేమ ఉంటే మద్యపాన నిషేధం చేయలేవు. ఇవాళ కరెక్ట్గా జీతాలే ఇవ్వలేని ప్రభుత్వం ఇది. నువ్వెందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్ప చెప్పుకొని డబ్బాలు కొట్టుకోవడం తప్పితే కరెక్ట్గా నెలాఖరు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎందుకు సభలు పెట్టి 100 కోట్లు పెడితే జనాలు రావట్లా? ఏమొస్తారు? పని చేసి ఫలితం వాళ్ళది వచ్చారు. కానీ పని చేయకుండా ఇంట్లో నిద్రపోయి ఊరికి నేను అది చేసా ఇది చేసా బటన్ నొక్కానంటే ఎవడండి ఈ రోజున నీ మాటలు నమ్మేది ఎవడు? అంతా ఉచితదేనండి. ఇప్పుడు మేము బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాము, రాజ్యసభకు కూడా మేము బీసీని పంపించాము అని చెప్తున్నారు కదండి. ఎక్కువ పదవులు కూడా బీసీలకే ఇచ్చామని చెప్తున్నారు కానీ ఏదండి 4 పదవులు ఉంటే 2 రెడ్లకు ఇచ్చుకున్నాం. మిగతా వాళ్ళు ఏదండి? మిగతా వాళ్ళు ఏంది? 4 పదవులు ఇవ్వగానే మొత్తం బీసీలు అంతా అభివృద్ధి అవుతారండి? గతంలో బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ గతంలో మంత్రి పదవులు చేశారు, గతంలో అన్నీ చేశారు. కానీ మంత్రి అంటే మంత్రిలాగా ఉండేది. ఎవరికన్నా వాయిస్ ఉందా? ఎవరన్నా మాట్లాడుకోవటానికి ఉందా? ఎవరన్నా రూపాయి సంపాదించుకోవటానికి ఉందా? బీసీల్లో నీ 4 సామంతులు తప్పితే ఏ పథకంలోనైనా ఏ ఇదిలోనైనా ఎవడన్నా 1 రూపాయి సంపాదించుకునే పరిస్థితి ఉందా? మీ 4 మంత్రులు మీ వాళ్ళే డెవలప్ అయ్యారు. ఏ బీసీని డెవలప్ చేసావా? ఊరికి పదవులు ఇస్తే ఆడ కుర్చీగోళ్ళు లేని పదవులు ఇస్తే ఉపయోగం ఏముంది? ఇప్పుడు మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ మేము సమైక్యాంధ్రకి కట్టుబడి ఉన్నాము అని ఒక వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ సమైక్యాంధ్ర కోసమే ఉంది వైఎస్ఆర్సీపీ అని ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దాదాపు విభజన అయిన 9 సంవత్సరాల తర్వాత ఇలా మాట్లాడడం అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏమండి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళంత అసమర్థులు ఒకరు లేరండి. మనకు 10 ఏళ్ళు ఆడ అసెంబ్లీలు అవన్నీ మనకు ఉంటే కూడా వాటిని రూపాయి బిళ్ళ లేకుండా వాళ్ళకి అప్పచెప్పి తెలంగాణ వాళ్ళకి అప్పచెప్పి మెలకుండా వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఇవాళ ఎప్పుడో ఇడిపోయిన రాష్ట్రం మళ్ళీ అది సాధ్యమండి? అది ఇడిపోయింది, వాళ్ళ బతుకోవాలి బతుకుతున్నారు. మన రాష్ట్రం నాశనం అయిపోతుంది. మన రాష్ట్ర అభివృద్ధి నువ్వు చూసుకోకుండా జరగని పనులండి ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు డిఫరెంట్ ఆడిపోయింది, ఆమెకేదో మనం యాంటీగా మాట్లాడాలని చెప్పి వీళ్ళు మాట్లాడటమే తప్పితే ఏం లేదండి. వీళ్ళు ఊరికే నేలకెట్టంటే అటు తిప్పుతారు. ఇవి ఏంటంటే అసమర్థుడు రాజ్యం వెళ్ళి తింటే ఉంటుంది సార్, అంతే. ఇప్పుడు మాట్లాడడం అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది ఏ విధంగా అంటే అండి, ఇప్పుడు షర్మిల అక్కడ పార్టీలో కొద్దిగా పార్టీ ఎస్టాబ్లిష్ అవుతుంది. వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తే అక్కడ తెలంగాణ ప్రజలు రెచ్చిపోయి షర్మిలకి చెక్ పెట్టాలని చెప్పి ఆ ఉద్దేశం